అక్షరాభ్యాసం ఎప్పుడు ఎలా చేస్తారు? సాధారణంగా పిల్లలకు 3 నుండి 5 సంవత్సరాల మధ్య వయసులో అక్షరాభ్యాసం చేస్తారు. ఈ వయసులో పిల్లలకు విషయాలను గ్రహించే శక్తి, మాట్లాడే సామర్థ్యం వస్తాయి. శుభ సమయం. ఈ వేడుకకు ఉత్తమమైన రోజులు వసంత పంచమి, విజయదశమి, అక్షయ తృతీయ. వసంత పంచమి ఇది సరస్వతీదేవి పుట్టినరోజుగా భావిస్తారు. కాబట్టి విద్యను ప్రారంభించడానికి ఇది అత్యంత పవిత్రమైన రోజు. విజయదశమి ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని నమ్మే రోజు. అక్షయ తృతీయ ఈ రోజున ఏది మొదలుపెట్టినా అది అక్షయంగా వృద్ధి చెందుతాయని నమ్మకం. స్థలం దీనికి అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయం. వేలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తారు. వీలు కాని వారు ఇంట్లో లేదా దగ్గరలోని దేవాలయాల్లో కూడా ఈ వేడుకను నిర్వహిస్తారు. వేడుకలో ఏం చేస్తారు? గణపతి పూజ. ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యాభ్యాసం సాగాలని గణపతిని ప్రార్థిస్తారు. సరస్వతీ పూజ. సరస్వతీదేవి పటాన్ని లేదా విగ్రహం ముందు పలకా బలపం, పుస్తకాలు, పెన్నులు పెట్టి పూజ చేస్తారు. అక్షరాలు దిద్దడం ఇది ప్రధాన ఘట్టం. తండ్రి బిడ్డను తన ఒడిలో కూర్చోపెట్టుకుని బిడ్డ చేతిని పట్టుకొని పసుపు రాసి పలకపై లేదా బియ్యం పళ్ళెంలో ఓం శ్రీ గణపతియే నమః లేదా కనీసం ఓం అని దిద్దిస్తారు. ఓం అనేది సృష్టికి మూలమైన ప్రణవనాదం, జ్ఞానానికి ప్రతీక. పెద్దల ఆశీర్వాదం. పూజ పూర్తయిన తరువాత బిడ్డ పిల్లలందరికీ నమస్కరించి వారి ఆశీస్సులను తీసుకుంటుంది. అక్షరాభ్యాసం అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ఇది మన బిడ్డల భవిష్యత్తుకు బలమైన పునాది వేసే ఒక అందమైన చదువుల పండగ. చదువుని భయంగా కాకుండా ఒక పవిత్రమైన బాధ్యతగా, దైవానుగ్రహంగా భావించేలా చేసే ఓ అద్భుతమైన ప్రక్రియ.